రైట్. ఇక డీటెయిల్ చూస్తే కాళేశ్వరంపై విచారణలో భాగంగా మాజీ మంత్రి ఎంపీ ఈటెల రాజేందర్ను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. బూరుగుల రామకృష్ణారావు భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో ఈటెల విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కీలక కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వ నిర్ణయాలపై కమిషనర్ ఆరా తీయనుంది. ఈ మేరకు సంబంధిత ప్రశ్నావళిని కమిషన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈటెల రాజేందర్ విచారణ అనంతరం 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ను కమిషన్ ప్రశ్నించనుంది. బూరుగుల రామకృష్ణారావు భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో ఈటెల విచారణకు హాజరు కానున్నారు. దీని మీద తాజా అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరు కాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఈయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆర్థిక నేరాలు, అవకతవకలు జరిగినాయి కాబట్టి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరవుతున్నారు. ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి? తాజా అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన అవకతవకలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే కూడా జస్టిస్ పిసి పినాకిల ఘోష్ కమిషన్ ని ఏర్పాటు చేయడంతో పాటు ఆ అధికారులు కూడా దీనికి సంబంధించి విచారణ కోసం కూడా ఆదేశించిన నేపథ్యంలో కూడా జస్టిస్ పినాకిల ఘోష్ ఇప్పటి వరకు కూడా 109 మంది రిటైర్డ్ ఏఎన్సీలని, అదేవిధంగా ఇంజనీర్లను, పలు ప్రైవేట్ వ్యక్తులను, అధికారులని విచారించి వాళ్ళ దగ్గర నుండి స్టేట్మెంట్ ను కూడా కమిషన్ రికార్డు చేసింది. అయితే దాదాపు చాలా మంది అధికారులు అప్పటి ప్రభుత్వ అధినేత మంత్రి మండలి నిర్ణయాలకు తగ్గట్టుగానే మేము వ్యవహరించామంటూ కూడా వాళ్ళు ఆ స్టేట్మెంట్ లో ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగానే కూడా ఫైనల్ రిపోర్టు కమిషన్ చేసింది. అయితే ప్రధానంగా మేడిగడ్డ పనులు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వడం, అదేవిధంగా బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయడం వంటి ఆర్థిక పరమైన ఉల్లంఘనలు జరిగాయంటూ కూడా కమిషన్ గుర్తించిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి అప్పటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కి నోటీసులు ఇచ్చి వారిని విచారించాలని కూడా భావించింది. సో ఈ క్రమంలో కూడా మాజీ మంత్రి కేసీఆర్ కు, అదేవిధంగా మాజీ మంత్రులు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కు, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుకి అయితే నోటీసులు జారీ చేసింది. ఈ రోజు కమిషన్ ముందు ఈటెల రాజేందర్ అప్పట్లో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ను విచారించనుంది. సో ఈ క్రమంలో కూడా ఈ రోజు ఏదైతే బీఆర్కే భవన్ లో ఉన్నటువంటి ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరవుతారు. ఈ నెల 9న హరీష్ రావుని హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఈ నెల 11 హాజరు కావాలని కూడా ఆ నోటీసులు జారీ చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఈ రోజు ఈటెల రాజేందర్ ని విచారణకు పిలుస్తున్నారు. అయితే మొదటగా 1 గంట సేపు మాట్లాడితే అవకాశం ఇస్తారు. అయితే ఏదైతే ఈటెల రాజేందర్ ఏదైనా చెప్పడానికి 1 గంట అవకాశం ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా తర్వాత ఈ ప్రశ్నలు దీనికి సంబంధించిన కమిషన్ ప్రిపేర్ చేసినటువంటి అధికారులు, విచారణ పూర్తి చేసుకున్నటువంటి అధికారులకు సంబంధించి ఈ ప్రశ్నలు ఈటెల రాజేందర్ అడుగుతారు. స్పష్టమైన ఆధారాలు, ప్రశ్నలు అడిగే ముందు అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే స్పష్టమైన ఆధారాలతోనే ఈ ప్రశ్నలు అడుగుతారు. అదే ఈటెల రాజేందర్ కి సంబంధించి మాత్రం ఆర్థిక విధానపరమైన నిర్ణయాలపై కూడా ఈ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలోనే కూడా వాటిపై కూడా ఈ ప్రశ్నలు అడుగుతారని చెప్పొచ్చు. అదేవిధంగా గ్యారంటీ బ్యాంకు గ్యారంటీలు పనులు కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయడం వంటి ఆర్థిక పరమైన ఉల్లంఘనలకు సంబంధించి ఖర్చు రివైజ్ ఎస్టిమేషన్స్ కూడా చేస్తూ ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. సో ఈ క్రమంలో కూడా ప్రధానంగా ఇలాంటి ఆరోపణలు, ఈ క్రమంలో కూడా వీటిపై కూడా ఈటెల రాజేందర్ ని ప్రశ్నావర్షం కురిపిస్తారని చెప్పొచ్చు. సుదీర్ఘంగా ఈ రోజు ఈటెల రాజేందర్ విచారణ జరుగుతుంది. ఈ 9న హరీష్ రావు విచారణ, 11న కేసీఆర్ ను పిసి ఘోష్ కమిషన్ అయితే విచారిస్తుందని చెప్పొచ్చు. రైట్.